హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు మీకు ఒక కొత్త ట్రిక్ అండి. ఇలాగా మీ ప్యాన్లు కూడా అయిపోయి ఉంటే ఈ ట్రిక్తో మీ పని ఈజీ అయిపోతుంది. మన లేడీస్కి ఇవేనండి ప్రాబ్లమ్స్. ఇలా ప్యాన్లు అవి మాడిపోయి ఉంటాయి కదా, వీటిని మనం మళ్ళీ కొత్త దానిలాగా తెల్లగా ఇలా మార్చుకోవాలి. ఫస్ట్ నేను ఒక పెద్ద వెడల్పాటి అంటే ఈ ప్యాన్ దాంట్లో మునిగేంత వెడల్పుగా ఉండేది తీసుకొని దాంట్లో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. అది బాగా మసలాలన్నమాట, మరగాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద మనం ఏ ప్యాన్ అయితే వైట్గా చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. ఒక 10 minutes వరకు పెట్టేయాలి. అలాగే చూడండి, నేను పెట్టాను కదా, పొగలు ఎలా వస్తున్నాయో. ఏం పర్వాలేదండి, మంచిగా 10-15 minutes అయిన తర్వాత దాన్ని తీసి అది వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక చాకు తీసుకొని ఆ చాకుతో ఇలా చేస్తే చూడండి ఎంత ఈజీగా అయితే అది మొత్తం వచ్చేస్తుందో. మీరు గమనిస్తే ఎంత మంచిగా వస్తుందో చూడండి. అయితే పెనం కూడా చాలా వేడిగా ఉందండి. చూడండి, మీరు జాగ్రత్తగా చేయాలండి, చేతులు అయితే కాలుతాయి బాగా. చూసుకుని చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. ఇలా మొత్తం మనం చాకుతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది కాసేపుకి చల్లారిపోతుంది కదండి, అప్పుడైతే మళ్ళీ ఇవైతే రావు. అందుకోసం మళ్ళీ దీన్ని మనం వేడి చేయాలి. ప్రాసెస్ ఇంతేనండి. మనం వేడి చేస్తూ తర్వాత చాకుతో ఇలా క్లీన్ చేస్తూ ఉంటే మొత్తం పెళ్ళులుగా పడిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక కాగబెట్టాం కదండి, వాటర్ మంచిగా మసులుతుందండి. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా, సర్ఫ్ అండి 2 tablespoons వేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ని తీసుకొని దీంట్లో డిప్ చేయాలండి, మొత్తం మునిగేలా డిప్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం స్టవ్ మీద ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి దాని మీద బేకింగ్ సోడా వేసి హాఫ్ లెమన్ని కట్ చేసుకొని ఆ లెమన్తోనే మనము స్క్రబ్ చేయాలండి మంచిగా. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు అని చాలామంది అంటారండి, ఖాళీగా తిని పనుకుంటారని. కానీ అది వేస్ట్ మాట అండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక్కరోజు కూడా సరిపోదండి, అంత పని ఉంటుంది ఇంట్లో. ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి 9-10 వరకు పని ఉంటూనే ఉంటుందండి. పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, కుకింగ్ చేయాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి. కానీ ఒకే ఒక మాట చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళు అసలు ఇంట్లో ఏం చేస్తారు, ఖాళీగా తిని కూర్చుంటారు అని చెప్పి. ఇంట్లో ఆడవాళ్ళు ఏది చేసినా ఇంటి కోసమేనండి. ఇప్పుడు నేను బాగా స్క్రబ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వాటర్లో డిప్ చేసుకోవాలి. స్టీల్ పీస్ తీసుకొని స్క్రబ్బర్తో సోప్ ఉంది కదండి, డిష్ వాష్ సోపు, దాంట్లో అది కొంచెం తీసుకొని మళ్ళీ మనము స్టీల్ పీస్తో మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. ఇంతేనండి ప్రాసెస్. మనం ప్యాన్ని హీట్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని
బాగా స్క్రబ్ చేసి దాన్ని మళ్ళీ వాటర్లో డిప్ చేయాలండి. అది సోడా ఉంది కదండి, బేకింగ్ సోడా, సర్ఫ్ వాటర్, దాంట్లో డిప్ చేయాలి అంతే. ఇలా 2-3 టైమ్స్ చేసుకుంటే మనకు ఈజీగా వైట్ అయిపోతుందండి. మనం ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఆడవారికి అయితే పనికొస్తుందండి. ఈ వీడియోని ప్రతి ఆడవారికి షేర్ చేయండి. ఇంకోటి వచ్చి లైక్స్ ఏం రావడం లేదండి. వ్యూస్ వచ్చిన అన్ని లైక్స్ అయితే రావడం లేదు. చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలా వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో. ఫస్ట్ ఎలా ఉందండి, అసలు చాలా అంటే చాలా తేడా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తము కలర్ అండి. అది ఫస్ట్ అది కొంచెం మెరూన్ కలర్లో ఉన్నింది, కలరే, అది పోవడం లేదండి. అదైతే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.